తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం సాగుతుంది. అందులో భాగంగానే కూడా అభయాస్తం కింద కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్న పరిస్థితి. మరొక 2 రోజుల్లో కూడా ఆ దరఖాస్తులు ఏదైతే జనవరి 6వ తేదీ వరకు కూడా డెడ్ లైన్ పెట్టారో అప్పటి వరకు కూడా సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటామని కూడా చెప్పిన క్రమంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మున్సిపాలిటీ పరిధిలో కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారికి సంబంధించిన ఆ ఫామ్ను నింపి కూడా సంబంధిత అధికారులకు ఇస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ కూడా ఉండి వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా ఫామ్ను ఎలా నింపాలి, ఏ విధంగా నింపాలి అంత వాళ్ళకు సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి కూడా అప్లికేషన్స్ కూడా భారీగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కౌన్సిలర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా నడుస్తుంది ప్రజాపాలన అనేది? ప్రజాపాలన కార్యక్రమంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా 38వ వార్డులో 6వ రోజు కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతున్నది. మా 38వ వార్డులోని ప్రజలు చాలా ఎంతో అత్యుత్సాహంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా వారందరూ కూడా ఇక్కడికే విచ్చేసి దరఖాస్తులను నింపుకొని వారు నింపినటువంటి దరఖాస్తులను మేము నా ఎమ్మడున్నటువంటి మా కార్యకర్తలు తర్వాత మా మున్సిపల్ అధికారులు సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఫామ్ వెరిఫికేషన్ చేసి ఏమైనా తప్పులుంటే సరిచేసి వాళ్ళు ఇంకేమైనా ఫామ్స్ పెట్టకుంటే డాక్యుమెంట్స్ సరిగా లేకుంటే అవి కూడా మా ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే మా కార్యకర్తల ద్వారా అవి తెప్పించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా కార్యక్రమం నడుస్తున్నది. లేని వాళ్ళు కూడా ఉన్నారు, రేషన్ కార్డులో లేని వాళ్ళు కూడా మేము ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలని కూడా వాళ్ళకు సందేహాలు వస్తున్నాయి. వాళ్ళ సందేహాలను ఏ విధంగా నివృత్తి చేస్తున్నారు? రేషన్ కార్డుకు సంబంధించిన అప్లికేషన్స్ తీసుకుంటున్నారా? లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా బాగున్నది. చాలామంది ప్రజలు మాకు ఇంతకుముందు రేషన్ కార్డు గత 10 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను అయోమయానికి గందరగోళానికి గురి చేసినటువంటి సందర్భంలో చాలామంది మాకు రేషన్ కార్డు లేదు, ఏ విధంగా మేము అప్లై చేసుకోవాలని అడుగుతున్న సందర్భంలో మేము ఒక ఫార్మేట్ కొట్టించి రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఒక దరఖాస్తు ఇస్తూ వారి ద్వారా ఇప్పిస్తూ మాకు రేషన్ కార్డు లేదు, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటివి మేము నష్టపోతున్న ఉద్దేశంతో వారు రేషన్ కార్డు కూడా కావాలని చెప్పి దాన్ని ఆ ఫామ్ నింపుతున్నారు. బట్ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఈ ఫామ్ నింపించి ఈ 6 గ్యారంటీ పథకాలకు వాళ్ళు అర్హులయ్యే విధంగా ఈ ఫామ్ తీసుకోవడం కూడా రేషన్ కార్డు కోసం క్లారిఫికేషన్ అండి. ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఫామ్ నింపి ఫామ్తో పాటు కూడా ఈ రేషన్ కార్డుకు సంబంధించింది కూడా పెట్టాలా? ఓన్లీ రేషన్ కార్డే అప్లై చేసుకోవాలని సిద్ధం ఏమన్నా ఉందా? రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మాకు రేషన్ కార్డు లేదు అని చెప్పి వాళ్ళు ఇక్కడ రేషన్ కార్డు కొరకు మిగతా 6 గ్యారంటీ పథకాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత మీ సేవ కార్యక్రమంలో రేషన్ కార్డు కొరకే ప్రత్యేకంగా వస్తుంది, మళ్ళీ మీ అందరికీ తెలియపరుస్తాం. అప్పుడు కూడా మీరు రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోవాలని మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. సంవత్సరాల తర్వాత ఒక గడిల ప్రభుత్వం పోయి ఒక ప్రజాస్వామికమైన వాతావరణం, ప్రజల బాధలు కానీ కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ అవసరాలే కానీ ఒక రేషన్ కార్డే కానీ లేదా ఓ పెన్షన్కి సంబంధించే కానీ ఓ నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించే కానీ ఇండ్లకు సంబంధించే కానీ ఉచిత కరెంటుకు సంబంధించే కానీ ఈ విషయాలన్నింటి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి 48 గంటల్లో ఉచిత బస్సు కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల రూపాయలు ఏదైతే మనం పరిమితి పెంచి వాళ్ళకు ఉచితమైనటువంటి వైద్యం చేసే కార్యక్రమం విజయవంతం చేశారు. ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ఉదాహరణకు మీరు 500కే గ్యాస్ కానీ మహిళలకు 2500 కార్యక్రమం కానీ చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ రెక్కాడితో డొక్కాడినటువంటి మా మహిళా సోదరిమణులు తీవ్రమైనటువంటి ఇబ్బందితో ఉద్యోగాలు లేక కరువుతో బాధపడుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చారు. సోనియా గాంధీ గారి యొక్క చొరవతో ప్రేమతో ఏర్పడి ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కూడా లబ్ధి జరగాలన్న ఆలోచన. ఇండ్లు లేవు, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కానీ అదేవిధంగా 200 యూనిట్ వరకు ఉచితమైనటువంటి ఉచిత విద్యుత్ కార్యక్రమం కానీ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాబోటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు మరి ఇండ్లే కానీ వారికి ఉద్యోగ అవకాశాలు కానీ ఎట్లున్నాయో ప్రభుత్వం పరిశీలించి ఇచ్చే కార్యక్రమే కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీ స్కీమ్లతోటి ఈ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం మహత్తరమైనటువంటి అద్భుతమైన కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారు ఈ సమాజంలో ఉండబడేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం తెలంగాణ ఏ వర్గాల కోసం వచ్చిందో వారి ప్రయోజనాలు నెరవేరలేదు. కేవలం కేసీఆర్ యొక్క కుటుంబ పాలన వారి యొక్క దోపిడీ కొనసాగింది. కాబట్టి ఈ వర్గాలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అది రైతు భరోసా పేరుతోటి, అంటే గతంలో పొందిన వాళ్ళు మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
కాబట్టి మాకు నిన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగినటువంటి పిసిసి కార్యవర్గంలో కూడా చెప్పినారు, ఈ నల్గొండ జిల్లాలో మా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలను ప్రతినిత్యం వారు ఎమ్మెల్యేలకు సూచనలు ఇస్తూ ఉన్నారు. ఈ వార్డులో బోయినపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతి పేదవానికి అది రేషన్ కార్డు కావచ్చు, గృహలక్ష్మి పథకమే కావచ్చు, రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, ఉచిత విద్యుత్కి కానీ ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ వారికి అవకాశాలు ఎంత మేరకు ఎంత వీలైనంత వరకు వారికి సహకరించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ దరఖాస్తులు వారు ఫ్రీగా తెచ్చినారు. అది కొనే కార్యక్రమం లేదు. ఒకవేళ తప్పు నింపితే వారే దగ్గరుండి నింపే కార్యక్రమం. ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే ఇంటింటికి పోతా ఉన్నాడు. అది మా కౌన్సిలర్ యొక్క గొప్పతనం. కాబట్టి మీరంతా కూడా గమనిస్తే ఈ తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్టుగా మేము ఆనందపడతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఒక్క దరఖాస్తు తీసుకోలేదండి, ఒక్క ఎంఆర్ఓ స్పందించలేదండి, కలెక్టర్ కాడికి చెప్పులు అరిగినాక తిరిగినా కానీ ఒక్కరికి మరి వారు స్పందించలేదు. ప్రగతి భవన్ దాకపోతే కూడా దిక్కుదేవులు. అందుకే దాన్ని ప్రజాభవన్ పెట్టినాం. ఒక ప్రజాపాలన, ప్రజాస్వామిక పాలన, ఓ సంక్షేమ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మహిళలు కానీ, బలహీన వర్గాలు కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ లేదా అగ్రకుల పేదలకు సమాజం యొక్క అభ్యున్నతి కోరుకుంటూ వారి యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం ఇప్పటికే ముందు కొనసాగుతూ ఉంది. ఆర్టీసీ బస్సు విజయవంతమైంది. సరే, మీరు అన్నట్టుగా 1-2 లోపాలు ఉండొచ్చు, దాన్ని కూడా సరిదిద్దే కార్యక్రమం ముందుకు తీసుకుపోతాం. రైట్. మొత్తంగా అది చెప్తుంది ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అప్లికేషన్స్ తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఏదైతే 2 రోజుల తర్వాత కూడా గడువు ముగిసిన క్రమంలో కూడా సపరేటు మున్సిపాలిటీ కార్యాలయంలో కానీ, ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ సపరేట్ కౌంటర్ను ఏర్పాటు చేసి అప్పుడు కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని కూడా మీరు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ఇది మొత్తం ప్రజాపాలనపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.